వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను ఖైదీలను తరలించే వాహనంలో కోర్టుకు తీసుకువెళ్లడం ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనమని ఆ పార్టీ నాయకులు పి గౌతమ్ రెడ్డి ఆరోపించారు. నార్కో అనాలిసిస్ పరీక్షలు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకి నిర్వహిస్తే ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారో అని నిజాలు బయటకు వస్తాయన్నారు. సత్యనారాయణపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ను ఖైదీలను తరలించే వాహనంలో కోర్టుకు తీసుకువెళ్లడాన్ని తప్పుపట్టారు. ఎంపీ లగడపాటి కోట్ల విలువ చేసే వక్ఫ్ భూములను అక్రమంగా చేజిక్కించుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించుతామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే జగన్పై కక్ష సాధింపులకు ఎవరు పాల్పడుతున్నారన్న నిజాలు బయటికి వస్తాయని తెలిపారు. ప్రచారంలో ఉన్న విజయమ్మ సూట్ కేసులను మగ పోలీసులు తనిఖీ చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం జగన్ ఆయన కుటుంబాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కాన్స్టిట్యూషన్ కూడా పక్కన పెట్టి ఎంపీ గారిని సైతం డైరెక్ట్గా అలా వ్యాన్లో తీసుకెళ్ళటం అని అంటే ఒక పార్టీకి అధినేత, ప్రజలలో ఉండేటువంటి పద్ధతి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుని రకంగా అవమానం పరిచేటువంటి పద్ధతి. అవమానం పరిచడమే కాదు, ఆయన తీసుకునేటువంటి వాటిలో మైండ్ గేమ్ ఆడేటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో అలజడి సృష్టించాలి, భయభ్రాంతులు చేయాలి, తద్వారా క్యాడర్ అంతటినీ కూడా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం వీళ్ళు తీసుకునేటువంటి దాంట్లో చాలా తప్పు జరుగుతూ ఉంది. అసలు ఈ నేరం చేశారని ఇవాళ పెట్టినటువంటి కేసులో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఇండియా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. డీసీపీ రవీంద్రనాథ్ బాబు జ్యోతి ప్రజ్వలన గావించి ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజల వినోదం కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా డీసీపీ పేర్కొన్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఇండియా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎం రవీంద్రబాబు ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇతర స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం చూడముచ్చటగా ఉందని అన్నారు. వేసవిలో ప్రజల వినోదం కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. ఈ రాబోయే 40 డేస్లో ఈ యొక్క ట్రేడ్ ఎగ్జిబిషన్ నగర ప్రజల సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫెయిర్ ఎగ్జిబిషన్ విజయవాడ సిటీ ప్రజలందరి ఎంటర్టైన్మెంట్ కొరకు, అట్లాగనే వాళ్ళ యొక్క ఆహ్లాదం కొరకు ఏర్పాటు చేశారు. సో వాళ్ళందరూ కూడా రాబోయే రోజులు విజిట్ చేసి ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఆర్గనైజర్స్కు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రదర్శనలో జెయింట్ వీల్, టోరా చిన్నపిల్లల వినోదం కోసం కార్, బైక్, బౌన్సర్, ఇతర వినోద పరికరాలు కూడా ఏర్పాటు చేశారని వివరించారు. ఈ రైడర్స్ అన్ని స్పెషల్గా డిజైన్ చేసినాయి. మీరు ఇంతకుముందు కూడా చూసి ఉంటారు, కానీ వేరే కొంచెం లో లెవెల్లో చిన్న ఐటమ్స్ అలాంటివి చూసి ఉంటారు. ఈ ఇండియా ట్రేడ్ ఫెయిర్లో పర్టికులర్గా జెయింట్ వీల్, టోరా అలా ఐటమ్స్ ఒక 6 ఐటమ్స్ ఉన్నాయి. చాలా ప్రాముఖ్యత, చాలా ఎంటర్టైన్మెంట్, చిన్నపిల్లలకి మంచి ఆనందకరంగా ఉండేది. కొద్దిగా సమయం మంచి టైం కాకపోయినా మేము రిస్క్ తీసుకుని దీన్ని అంతా ఆర్గనైజ్ చేయడానికి మేము ధైర్యం చేసి ఈ 40 రోజులు దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఏముండవు. 40 డేస్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. అండ్ పబ్లిక్ కోసం ఆల్ షాప్స్ కూడా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఐటమ్ ఉన్నాయి, ఇంకా షాప్స్ కూడా ఉన్నాయి. అన్ని ఈ టేబుల్స్ కూడా ఉన్నాయి, ఇంకా బెడ్షీట్ అండ్ రకాల షాప్స్ ఉన్నాయి, రెడీమేడ్ అండ్ చెప్పల్స్. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే చక్కని పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు మంచి జీవనశైలిని అలవర్చుకోవాలి. శాకాహారులైనా మాంసాహారులైనా వారు తీసుకునే ఆహార పదార్థాలలో తగినన్ని పోషకాలు ఉండాల్సిన అవసరం తప్పనిసరి. కూరగాయలు, ఆకుకూరలలో లభించే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చురుకుగా ఉండేలా చేస్తాయి. కూరగాయలలో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో పాటు మంచి జీవనశైలి ఉంటేనే ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 20 నుండి కోటి కుంకుమార్చనలు. భక్తులంతా పాల్గొనాలని ఈవో రఘునాథ్ పిలుపు. నేడు పాఠశాలల పునఃప్రారంభం. గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా జులిపించిన విద్యాశాఖ. ₹1,00,000 వరకు జరిమానా విధిస్తున్నామన్న డిప్యూటీ డీఈఓ కృష్ణారెడ్డి. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మితమవుతున్న ఫ్లైఓవర్. 10 కోట్ల రూపాయలతో చురుగ్గా సాగుతున్న నిర్మాణ పనులు. పాత నేరస్తుడు ప్రవీణ్ మృతిపై కొనసాగుతున్న విచారణ. ప్రత్యేక బృందాన్ని నియమించిన సిపి మధుసూదనరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.